అందరికీ హాయ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మా బుడ్డ స్కూల్లో జాయిన్ అయినాక ఎవ్రీ వీక్ ఏదో ఒకటి పెడుతుండ్రులా. ఇంకా ఈరోజు అయితే దానికి స్కూల్లో ప్లే డో తయారు చేయాలంట. అది కూడా ఇంట్లో మేక్ చేయాలి. దానికి సంబంధించినవి ఇగో రెసిపీ ఇచ్చిర్రు ఇక్కడ, ఏమేమి ఎంత వాడాలి ఏందని. నేను కూడా ట్రై చేస్తాను, ఇంట్లో ట్రై చేస్తున్నా. బయట దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఎవరికన్నా చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఇంట్లో చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలని ఐడియా ఉంటుందని ఈ వీడియో, చిన్న వీడియో. మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తాను, ఎట్లా వస్తుందో చూద్దాం. దీనికైతే ఫస్ట్ నీళ్ళు అయితే మరగబెట్టుకోవాలి. 3 కప్పుల వాటర్ మరగబెట్టుకుంటాను నేను. మరిగేలోపు దీంట్లోకి ఇంకేమేమి కావాలో అవన్నీ వేసుకుందాము. అయితే ప్లెయిన్ ఫ్లోర్, సాల్ట్, ఇంకా క్రీమ్ ఆఫ్ టర్టర్, ఫుడ్ కలరు, ఇంకా ఏంటంటే మనము కొంచెం కలర్ఫుల్గా కనబడడానికి. వైట్గా ఉంటే మంచిగా ఉండదు కదా పిల్లలు ఆడుకోవడానికి. దాంట్లో నేను కొంచెం గ్లిటర్ కూడా యాడ్ చేస్తాను. దీంతో నేను ఈ కప్పుతో తీసుకుంటాను. ఈ కప్పుతోటి 3 కప్పులు పిండి, 1 కప్ తీసుకోవాలంటే 3 కప్పు పిండి పోసుకున్నా. సో 1.5 కప్పు సాల్ట్, చెప్పు చెప్పు ఇప్పుడు ఇక క్రీమ్ ఆఫ్ టర్టర్ 4.5 స్పూన్స్. సో 1 స్పూన్, 4.5. ఇది కొంచెం ఇట్లా మంచిగా ఉప్పును ఈ పిండి ఇవన్నీ మిక్సీ చేస్తాను. వాడతాను, గ్లిటర్ కూడా వేసుకుంటాను. ఫుడ్ కలర్ వచ్చేసి లాస్ట్కి వేస్తా. ఫ్రెండ్స్, నేను మమ్మీని కుకింగ్ చేశారు చూడండి. వంటలు దసరా అయితే ఈవెంట్ అంట. వాటర్ అయితే ఇంకా బాయిల్ అయినాయి. సో ఇట్లా మరిగిన నీళ్ళని పిండిలా దీని మీద కొంచెం ఇలా ఫుడ్ కలర్ వేసుకుంటా. ఎందుకంటే పిండిలో ఫుడ్ కలర్ వేసినామంటే మంచిగా కలవదు. అదే వాటర్లో వేస్తే కొంచెం మంచి ఈవెన్గా కలుస్తుందని. ఇదిగో మిక్స్డ్. దెన్ ఇప్పుడు మనం దీంట్లో పోసేసుకొని కలుపుకున్నాం. ఇట్లా ఇంకో వాటర్ అయితే వాటర్ పోసి కలుపుతానా. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తానా. మంచిగా వచ్చిందంటే పిల్లలు ఎప్పుడు ఇంట్లో ఆడుకున్నా కూడా ఇంకా మనమే బయట కొనకుండా వేస్ట్ చేయకుండా, పైసలు వేస్ట్ చేయకుండా మనమే ఇంట్లో చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి ఇవ్వచ్చు. ఏం చేస్తాం మేము? పిండి కలుపుతాము. ఏం చేస్తాను నాన్న? పిండి ఇదిగో ఇది ప్లేట్. ఇంకా పిల్లలు స్కూల్లో దీంతో అయితే తల కొంచెం పీస్ తీసుకొని ఆడుకుంటారు అన్నట్టు. ఒకవేళ మీకు కూడా ఇంట్లో చేయాలనుకుంటే ట్రై చేయండి. వస్తేనేమో వస్తుంది. ఫస్ట్ సారికి ఫెయిల్ అయినా కూడా సెకండ్ టైం వస్తుంది. నేను ఫస్ట్ టైమే ట్రై చేసిన. కాకపోతే ఏంటంటే మెజర్మెంట్లు ఉన్నాయి, ఆ మెజర్మెంట్ల ప్రకారం వేస్తే కరెక్ట్ వచ్చింది. ఇదిగో ప్లేడో రెడీ. ఇంకా మా బుడ్డదానికి స్కూల్కి ఇచ్చేసి పంపుతా. ఈ చిన్న వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.